जय सद्गुरु प्रभु महाराज के जय। द्वयात्मरहित सिद्धांतं परम पुरुष प्रबोधक श्री विवेकानंद सुब्बयार्य सद्गुरुभ्यो नमो नमः। अस्मद्गुरु समारंभं कृष्ण सांदीप मध्यमं ओंकारपीठ पर्यंतं वंदे गुरु परंपरम्। మా గురుదేవులు శ్రీ సభా సామ్రాట్ అచలబోధ వాచాస్పతి బిరుదాంకితులు శ్రీ వివేకానంద బండారు సుబ్బయ్యార్య స్వామికి నా శిరస ద్వాదశి నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరికీ జై గురు. ఇప్పుడు మనము పరాపూజ గురించి విచారిస్తున్నాం. ఇక్కడ పరాపూజన్న జ్ఞాన పూజన్న రెండు ఒక్కటే అవుతాయి అన్నమాట. ఇప్పుడు పరాపూజ గురించి మనం విచారిస్తున్నాం. పూర్ణశ ఆవాహనం కుత్ర సర్వదారాశ చాసనం అన్నాం. ఇప్పుడు పూర్ణశ ఆవాహనం, పరమాత్మ ఎట్లున్నాడయ్యా అంటే ఈ సృష్టికి ఆధారభూతుడై పూర్ణంగా అన్ని జీవుల యందు ఉన్నాడు. మరి అటువంటి పరమాత్మను మనం ఎట్లా ఆవాహనం చేసేది? ఇప్పుడు గురువు ఒక ఊరిలో మనం ఒక ఊరిలో ఉంటే గురువుగారికి ఆవాహనం చేయొచ్చు. రాండి స్వామి పూజ చేసుకోవాల, పాద పూజ అంటే గురువుగారు వస్తారు. మరి అంతటా ఉండే గురువును, అంతటా ఉండే దైవాన్ని మనం ఎట్లా ఆవాహనం చేసేది? మనము అనుకోవడమే తప్ప ఆవాహనం చేయలేము. ఎందుకంటే ఈ బ్రహ్మాండానికి ఆధారభూతమైనటువంటి పరమాత్మ ఎట్లా ఉంటాడంటే, అంటే బ్రహ్మాండం అంతా కలిపితే బ్రహ్మాండ పురుషుడు ఎట్లా ఉంటాడంటే మనకు కందార్థాల్లో చెప్తాడు. ఎరుకైన భూత పంచక ఎరుకకు చరణములు కటియు హృదయము గలము నయ్యను శిరమున ధరణి మొదలు చేసి ఇట్లు తనయా గుర్తెరుగు అంటాడు. అంటే బ్రహ్మాండం అంతా కలిస్తే పరమాత్మ ఎట్లుంటాడంటే భూమి పాదాలుగాను, ఆయన పొత్తుగడుపు సముద్రాలుగాను, ఆయన హృదయము అగ్నిగాను, కంఠము వాయువుగాను, శిరస్సు ఆకాశంగాను, నేత్రాలు సూర్యచంద్రులుగాను, నక్షత్రాలు ఆయన కురులుగాను, పర్వతాలు కొండలు గుట్టలు ఆయన ఎముకలుగాను, ఈ నదులు ఈ కాలువలు అన్నీ ఆయన నాళ్ళుగాను, వృక్షాలన్నీ ఆయన రోమములుగాను, ఈ విశ్వమంతా ఆయన శరీరముగాను ఉంటుంది. మరి ఇట్లుండే పరమాత్మ మనం ఎట్లా అర్థం చేసుకోవాలా? ఇవన్నీ కలిపితే పరమాత్మ స్వరూపం అన్నమాట. కాబట్టి అట్లా ఉండే పరమాత్మను మనం ఆవాహనం చేయలేం. కాబట్టి ఇట్లా అనుకోవడమే ఆవాహనము చేయడం అన్నమాట. ఇంకా సర్వాధారశ చాసనం, ఈ సర్వానికి అంటే ఈ విశ్వానికి ఆధారమైనటువంటి పరమాత్మకు మనం ఎట్లా ఆసనం వేసేది? ఇప్పుడు మన గురువుగారిని మనం పిలిచి రాండి స్వామి కూర్చుందరని కృష్ణాజనము దర్భాజనం వేసి కూర్చొనిపెట్టచ్చు. రాండి స్వామి కూర్చుందరని. మరి విశ్వానికి ఆధారమైనటువంటి పరమాత్మను మనం ఎట్లా పిలిచి ఆసనం వేసేది? కానీ అంతటా ఉండారు మీకు నేను ఎట్లా ఆసనం వేసేదని ఆ పరమాత్మ అంటే ఈ సృష్టికి ఆధారభూతమైనటువంటి పరమాత్మ మన గురు రూపకంగా వచ్చినాడు. కాబట్టి మన గురువుకు మనము సింహాసనం వేయాల. ఎందుకంటే ఇక్కడ భేదభావం తొలగిపోతుంది. మనకు గురువు వేరు, పరమాత్మ వేరు, గురువు కన్నా వేరు దైవం ఉండదనే భావన తగ్గిపోతుంది ఇక్కడ. ఎందుకంటే ఈ అండపిండ బ్రహ్మాండాలకు ఏ ఆధారమైనటువంటి పరమాత్మ అయితే ఉన్నాడో ఆ పరమాత్మే నా గురువు అనేది మనకు ఇక్కడ భేదం తొలగిపోతుంది. ఇట్లా మన గురువుకు సింహాసనం వేయాల్సిందే కానీ అంతటా ఉండే పరమాత్మకు మనం సింహాసనం వేయలేమన్నమాట. ఇంకా స్వచ్ఛశ పాద్య మార్గంచ శుద్ధశ చమనం కుతః. మరి ఆయన పాదాలు ఎట్లున్నాయి? స్వచ్ఛంగా ఉండవు, ఏ మలినములు లేకోకుండా ఉన్నాయి. ఇప్పుడు మనకు గురువుగారు పాదాలు అయితే గురువుగారు పూజలకు పోతాడు, నడుస్తాడు, ఆయన కొన్ని వృత్తి పనులు చేస్తాడు. కాబట్టి ఆయన పాదాలకు ధూళి అంటుకుంటుంది. ఆ పాదాలు మనం కడగచ్చు. మరి ఈ సృష్టికి ఆధారభూతమైనటువంటి పరమాత్మకు మనం ఎట్లా పాదాలు కడిగేది? ఆయన పాదాలు ఎప్పుడు కూడా స్వచ్ఛంగానే ఉంటాయి. ఇట్లా శుద్ధశ చమనం కుతః. ఇప్పుడు గురువుగారికి అంతటా ఉండే గురుదేవులకు మనము ముఖం ఆచమనీయం చేయాలి. ముఖం కడగాలంటే ఎట్లా? చేతులు కడగాలంటే ఎట్లా? పాదాలు కడగాలంటే ఎట్లా? ఇవన్నీ కూడా మనం ఆధారభూతునికి చేయలేము. కాబట్టి ఆధారభూతుడైనటువంటి మన గురుదేవునికి మనము పూజా విధానం చేసేటప్పుడైనా, మన ఇంటికి వచ్చినప్పుడైనా,
గురువుకు పాదాలు కడగడము, ముఖే ఆచమనీయం అంటే ముఖం కడగడము, చేతులు కడగడము ఇవన్నీ కూడా చేయొచ్చు. ఇంకా నిర్మలశ కృత స్నానం వస్త్రం విశ్వోదారశచ. నిర్మలశ కృత స్నానం, పరమాత్మ ఎట్లున్నాడు, నిర్మలంగా ఉన్నాడు, ఏ మాలిన్యాలు లేకోకుండా, ఏ మాలిన్యాలు అంటకన్నా ఉన్నాడు పరమాత్మ. మరి అటువంటి పరమాత్మకు మనం స్నానం చేయాలంటే మన్నించేది కాదు. ఆ పరమాత్మ రూపమైనటువంటి మన గురుదేవునికి మనము స్నానం చేయాలి. ఎందుకంటే అందుకే మనం పూజా విధానంలో శుద్ధోదక స్నానం సమర్పయామి, పంచామృత స్నానం సమర్పయామి, ఇట్లా మన గురువు గారికి ఎక్కడన్నా పూజలకు పోయి ఆయన సభలకు పోయి ఇట్లా తిరుగుతుంటాడు కాబట్టి, ఆయనకు ప్రయాసం ఉంది కాబట్టి, ఆయన అవయవాలు శరీరం అంతా చెమటతో ఉన్నప్పుడు మనము స్నానము గురువుకు చేపియాలి. ఎందుకంటే అంతటా ఉండే గురువుకు మనము చేపిలేము, ఎందుకంటే ఏ మాలిన్యాలు లేనటువంటి పరమాత్మ. ఇప్పుడు మన గురువుకు శరీరం ఉంది, శరీరానికైతే స్నానం చేపిస్తాము, కానీ లోపల చైతన్య స్వరూపమైనటువంటి పరమాత్మకు మనము స్నానం చేపిలేము. ఎందుకంటే ఏ మాలిన్యాలు లేనటువంటి చైతన్యము, ఏ మాలిన్యాలు అంటకన్నా ఉండదన్నమాట. కానీ ఇది భావరూపంలో మనము అనుకోవడమే ఉంటుంది ఈ పూజ అంతా కూడా. ఇంకా వస్త్రం విశ్వోదారశచ, ఈ విశ్వానికి అంత ఆధారమైన ఉన్నాడు పరమాత్మ. అటువంటి పరమాత్మకు అంత పెద్ద మనం వస్త్రం ఎక్కడి నుంచి తెచ్చేది తేలేం, కానీ మన గురువుకు వస్త్రం సమర్పయామి, వస్త్రము ఇవ్వగలుగుతామన్నమాట. ఇంకా నిరాలంబ సోపవీతం రామశ భరణం కుతః, ఆయన నిరాలంబుడు, ఏ ఆలంబన లేనటువంటి వాడు పరమాత్మ. ఏ ఆలంబన లేనటువంటి వాడు, అన్నిటికీ ఆధారమై ఉన్నటువంటి వాడు పరమాత్మ. ఆయనకు మనం యజ్ఞోపవీతం ఎట్లా చేసేది? యజ్ఞోపవీతం మనం చేయలేం కాబట్టి మన గురువుకు యజ్ఞోపవీతం సమర్పయామి అంటాం. ఇంకా రామశ భరణం కుతః, పరమాత్మ ఎప్పుడు కూడా ఈ సృష్టినంతా అన్ని జీవుల్లో రమిస్తాడు. ఆయన రమించేటువంటి వాడు ఎప్పటికీ ఆనంద స్వరూపుడు, పరమాత్మ స్వరూపుడు. అటువంటి ఆయనకు ఆభరణాలు ఎట్లా మనం ఇచ్చేది? ఈ 84 లక్షల జీవోపాధులన్నీ కూడా ఆ గురు పరమాత్మకు అన్ని ఆభరణాలే. 84 లక్షల జీవోపాధులు, 84 లక్షల వన్యలు, అన్ని ఆభరణాలే ఆయనకు, అన్ని కుండలాలే, అన్ని కిరీటాలే, అన్నీ ఆయన ధరించి ఉన్నాడు కాబట్టి ఆయనకు మనం ప్రత్యేకంగా మళ్ళీ ఆభరణం మనం ఇయలేం కాబట్టి మన గురువుకు మనము ఆభరణము సమర్పయామి అంటాం పూజా విధానంలో. ఇంకా నిర్లేపుడు అంటే లేపన లేనటువంటి వాడు. ఇప్పుడు మనం గురువుకు ఉష్ణ రూపం ఎక్కువైనప్పుడు లేపనం పూస్తాం గంధరూపంలో చల్లబడేదానికి. మరి ఆయన నిర్గంధుడు కదా, ఏ గంధము లేనటువంటి వాడు నిర్గంధుడైన కాబట్టి ఆయనకు మనం ఎట్లా లేపనం మూసేది? ఈ సృష్టికి అంతా అగ్నిరూపుడై ఆయన హృదయస్థానంలో తేజలుతా అంటాడు. అటువంటి వానికి మనం లేపనం ఎట్లా పూసేది? మనం అనుకోవడమే, గురుదేవా నీవు నిర్లేపుడవయ్యా, ఏ గంధం లేనటువంటి వాడివు, అన్ని గంధాలకు అన్ని రూపాలకు నీవే గంధ స్వరూపుడవు కాబట్టి ఇట్లా అనుకోవడమే ఉంటుంది. కానీ మనము మన గురువుకు నిర్లేపం గంధం సమర్పయామి చేస్తాం. ఇట్లా పుష్పం నిర్వాసనశచ, అన్ని పుష్పాలు ఆయనే. ఎందుకంటే నారికేలతో నిన్ను పూజిస్తాం అనుకుంటే నారికేలలు నీవై ఉండవు, పుష్పాలతో నిన్ను పూజిద్దాం అనుకుంటే పుష్పాలన్నీ నీవై ఉండవు, పత్రాలతో నిన్ను పూజిస్తాం అనుకుంటే పత్రాలన్నీ నీవై ఉండవు, జలంతో నిన్ను పూజిస్తామనుకుంటే జల రూపము నీవై ఉండవు, పండ్లతో నిన్ను పూజిస్తామనుకుంటే పండ్ల రూపాలు కూడా నీవే అయి ఉండవు. మరి నేనెట్లు నిన్ను గొలుతూ ప్రధాన పురుష అని. అందుకే మనం పూజా విధానంలో ధ్యానము నేను చేసేదా ప్రధాన ధ్యాన జ్ఞానములు మీరేదా, ఇట్లా ఈ జ్ఞాన పూజ ఈ విధంగా ఉంటుంది. అట్లా ఈ పుష్పాలకంతా అతీత స్వరూపుడు అంటే నిర్వాసుడైన, ఏ వాసన లేనటువంటి వాడు, అన్నిటికీ వాసన రూపమై ఉన్నాడన్నమాట పరమాత్మ. ఇంకా నిర్గంధశ కుతో ధూపం స్వప్రకాశిష దీపకం అంటాం. ఆయన నిర్గంధుడు, ఏ గంధము లేనటువంటి వాడు. ఇప్పుడు మనం ఇంట్లో పూజా విధానంలో పూజ గదిలో కానీ పూజ చేసేటప్పుడు కానీ మనము
అత్తరు, పన్నీరు, గంధము ఇట్లాంటివన్నీ సువాసనలు, ఊదిగడ్డలు ఇట్లాంటివన్నీ పెడతాం. కానీ ఆయన ఈ గంధాలకు అతీతుడు, గంధమే లేనటువంటి వాడు నిర్గంధుడు అనమాట. ఆయనకెట్లా మనము గంధం ఇచ్చేది? కాబట్టి ఇవి అనుకోవడమే ఉంటుంది. కానీ ఆ రూపమే మన గురు రూపం కాబట్టి ఆ గురుదేవులకు మనము గంధం సమర్పయామి అంటాం. కుతో ధూపం అంటే ధూపం సమర్పిస్తాం. ఇట్లా స్వప్రకాశిష దీపకం. ఇంకా మనము ప్రతిమ ఉండాలా, ఒత్తి ఉండాలా, నూనె ఉండాలా, అగ్ని ఉండాలా, దీపం ఉండాలంటే. కానీ ఆయన స్వయం ప్రకాశకుడు. అన్ని జీవులకు, అన్ని జీవుల్లో ప్రకాశవంతమైన స్వరూపమై ఉన్నాడు పరమాత్మ. అటువంటి స్వయం ప్రకాశం అంటే ఇప్పుడు వజ్రం ఉంది, వజ్రము తాను వెలిగి తన ప్రాంతానంతా వెలుగునిస్తుంది. ఆ వజ్రాన్ని వెలిగించే శక్తి ఇంకొకట్లేదు. అట్లనే పరమాత్మ తాను ప్రకాశించి ఈ సృష్టినంతా ప్రకాశింపజేస్తున్నాడు, కానీ ఆయన్ను ప్రకాశింపజేసే శక్తి ఇంకొకట్లేదు అనమాట. ఇట్లా మనం ఆయనకి ఎట్లా దీపం ఇచ్చేది, దీపం పెట్టేదని మనం ఈ విధంగా అనుకోవడమే. ఇది ఎందుకంటే భావసేవ అన్నమాట. భావంలో అనుకోవడమే. ఇక్కడ మనకు గురు రూపానికి, ఆ ఆధారభూతునికి భేదభావం తొలగిపోయేదానికే ఈ పరాపూజ మనకు తెలియజేశారు పెద్దలు.